హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మీసం సురేష్ గారు యాక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రజెంట్ అయితే పుష్ప 2 భారీ సక్సెస్ సాధించింది. సో ఆ సక్సెస్ని మీరు ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే మీ మాటల్లో? యాక్చువల్గా నేను ఎంజాయ్ చేయడం కంటే నా చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ నన్ను బాగా అంటే అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. మేము చాలా సినిమాలు చేసి ఉన్నాను మేడం. అవునండి, అయితే చాలా చిన్న movies సినిమాలకి పెద్ద సినిమాకి చాలా తేడా ఉంటుంది. పెద్ద సినిమా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు, ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అది హిట్ అయింది అనుకో, ఇంకా మామూలు కామన్ ఆడియన్స్ కూడా చాలామంది చూస్తారు. సో అది చాలా ప్లస్ అయింది. దట్టు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే జనాలు కూడా రోడ్డు పైన వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు గుర్తుపడుతున్నారు. సినిమా చూసిన వాళ్ళు రేపు పుష్పలో చేశాడు కదా మంచి క్యారెక్టర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. అండ్ దట్టు ఇంకోటి, ఇది రికార్డ్స్ అన్నీ రపరప కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అదొక ప్లస్ పాయింట్. ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ కంటే ఎక్కువగా బాలీవుడ్లో, హిందీలో మంచి పేరు వచ్చింది. అయితే నాకు హిందీలో కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. లైక్ మహారాష్ట్రలో కానీ, రాజస్థాన్లో కానీ, బీహార్, పాట్నా, అక్కడ నుంచి చాలామంది కాల్స్ చేశారు, బాయ్ ఆప్కు దేకా ఫిలిం మేమే అనేసి. అంటే ఆ సంతోషం వేరు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని మూవీస్ చూస్తుంటారు, వాళ్ళు కాల్ చేసి మరీ పొగడ్డం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా అండి. వాళ్ళు కాల్ చేసి బాయ్ ఆప్కు దేకే ఆప్ బహుత్ అచ్చా యాక్టింగ్ కియా హై బడియా హై అని చెప్పేసి చెప్పగానే ఆ సంతోషం వేరు. అండ్ ఫారినర్ అంటే యూఎస్ఏలో మా ఫ్రెండ్స్ ఉంటారు, ఫారెన్ నుంచి కూడా, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుండి, అలా చాలామంది కాల్ చేశారనమాట. అరే చూశాను సినిమా చాలా బాగుంది, నువ్వు కూడా అందులో చేయడం మస్తు హ్యాపీ ఉందిరా, మా ఫ్రెండ్స్ అందరు చూపించాను ఇక్కడ చాలామంది అని చెప్పి. అంటే అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మనకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ మన ఇండియాలో కాకుండా ఫారెన్లో కూడా మనల్ని గుర్తుపట్టి మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వేరే వాళ్ళకు కూడా చూపించడం, మా ఫ్రెండ్ రా అని చెప్పి. అది బయట వాళ్ళు పొగడ్డం ఒక ఆనందం అయితే, మనకి తెలుసున్న వాళ్ళు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు మా ఫ్రెండ్ అని చెప్పుకున్నాను రా అంటే అది ఇంకా ప్రౌడ్ అనిపిస్తుంది కదా, మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఇది 1000 కోట్లు దాటేసింది. 1000 కోట్ల నుంచి ఇప్పుడు 1200 కోట్ల దగ్గర ఉంది దాదాపు. అలాగే 1500 కోట్ల దగ్గర ఆగుతుందా లేదా 2000 దగ్గర వరకు వెళ్తుందా అది అర్థం అవ్వట్లేదు. మంచి బజ్ అయితే కొనసాగుతుంది. అండ్ సినిమా వచ్చేసి ప్రతి ఒక్కరికి, అంటే ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు అయితే అలా అటాచ్మెంట్ అయిపోయారు. ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసుకున్నారు. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేసేసుకొని వాళ్ళైతే డబుల్ ట్రిబుల్ చూస్తున్నారు. అదే నిన్న బన్నీ గారు కూడా థ్యాంక్ యూ ఇండియన్ సినిమా అని చెప్పేసి ప్రెస్ మీట్ మన ఢిల్లీలో పెట్టేసి ఇండియా సినిమా అంటే ఇండియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది ఫోన్ చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారని. ఇప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, లేదు మీ బయట వాళ్ళు చెప్పిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు ఏం షేర్ చేసుకుంటారండి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇంట్లో వాళ్ళు చూశారు మేడం. ఇంట్లో వాళ్ళు చూసి, అంటే ఇంట్లో వాళ్ళు పెద్ద సినిమాలు చూస్తారు ఎక్కువగా, చిన్న సినిమాలు చూసినప్పుడు ఏదో ఇంట్లో వస్తుంటే ఆ చేసావులే అనుకుంటారు. థియేటర్లో చూస్తున్నప్పుడు మా సీన్ వచ్చినప్పుడు అందరు అరుస్తున్నారు, అరుస్తుంటే చూసి నువ్వు కూడా భలే చేసా అని చెప్పి మా ఫాదర్, మా మదర్, వాళ్ళందరూ, మా బ్రదర్స్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా నాకు ఇప్పటి వరకు చాలామంది నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ, తర్వాత రైటర్స్ కానీ, వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెట్టడం, కాల్ చేయడం, చూశాను అబ్బాయి బాగుంది సినిమా, చాలా బాగా చేశారు క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంకా చూస్తున్నారు, అంటే ఇప్పుడు ఇంకా 1 వీక్ అయింది కాబట్టి అలా మెల్లగా అందరికి రీచ్ అయ్యే వరకు ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే టాప్ డైరెక్టర్తో వర్క్ చేశారు మీరు, సుకుమార్ గారితో. సో సుకుమార్ గారితో వర్క్ చేయడం మీ ఫీలింగ్ ఎలా అనిపించిందండి? సుకుమార్ గారితో వర్క్ చేయడం అనేది అసలు రియల్గా చెప్పాలంటే హార్డ్ వర్కర్ మేడం. ఎప్పుడు చూడు వర్క్ అంటూ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అలా 1లో కూడా చేశాను నేను. యాక్చువల్లీ 1లో అక్కడ స్టార్టింగ్ సీన్లో వడ్డీ డబ్బులు తీసుకొని అతను డబ్బులు ఇవ్వకపోతే ఇతను రివెంజ్ తీర్చుకోవడానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ రేషన్ షాప్ దగ్గర ఇతను వాల్యూ తీస్తాడు. అక్కడ నేను ఉంటాను. అరే కోటప్ప నిన్న ఎంతమంది ఉన్నారా అంటే మొత్తం 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువు అంటాడు. అమ్మునమ్మ, చలపతి అని అలా పేర్లు చదువుతుంటాను. నేను పేర్లు పిలుస్తుంటే తను కొడుతుంటాడు, అతన్ని రివెంజ్ తీర్చుకుంటాడు. డైరెక్టర్ గారికి ఆ సీన్ బాగా నచ్చింది, ఆ స్లాంగ్ నచ్చింది. ఏ ఊరు మీది అన్నాడు, తిరుపతి మీదే అన్నారు. లేదు సార్ ఇక్కడ. అవునా, చాలా బాగా పలుకుతున్నాను, మోడ్యులేషన్ చిత్తూరు స్లాంగ్ బాగా చెప్తున్నావు, వెరీ గుడ్, చాలా నాకు బాగా నచ్చారు అనేసి అన్నాడు. అంటే ఇంకా అందులో ఇంకో సీన్ చేసిండే, అది అయిపోయింది. నేను ఇంకా ఉండదనుకున్నాను 1లో. సడన్గా 2 కాల్ చేశారు, కాల్ చేసి పిలిచి పోలీస్ స్టేషన్ సీన్ ఫస్ట్ ఇచ్చారు. ఇందులో కూడా ఒకే సీన్ అనుకున్నాను ఫస్ట్. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండదనుకున్నాను. మళ్ళీ కాల్ చేసి కో డైరెక్టర్ పిలిచి, లేదు ఇలా నీ ఫుల్ లెంత్ ఉంటా, హీరో గారు పక్కన నీ సినిమా మొత్తము క్యాషియర్గా సినిమా మొత్తం, అంటే ఇంకా నీ కీ రోల్ కొంచెం హీరో గారు పక్కన, నేను వేరే సినిమాలు ఏం ఒప్పుకోకు,
ఇందులోనే ఉండంటే అలాగే సార్ అని చెప్పి సినిమా మొత్తం జరిగింది. క్యాషియర్ గా ఉన్నందుకు ఆ డబ్బులు మీరు విసరడం అంటే ఆ మొత్తం ఆ డబ్బులు విసరడం కాదు మేడం, పంచుతుంటాం. పంచుతూ పోలీస్ ఉంటారు, స్టేషన్ అదే అదే. కొనేసినప్పుడు ఉమ్. ఎవరి లెక్క ఏంటి, నీ జీతం ఎంత, లంచం ఎంత, సర్వీస్ ఎంత, మొత్తం అంతా కలిపి ఆయన ఇచ్చేస్తారు. జీవితకాలం ఎంత సంపాదిస్తాడో ఆ అమౌంట్ ని 30 లక్షలు 40 లక్షలు అంటే ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. అలాగే సిఐ గారు వస్తారు, అన్న సిఐ గారు కూడా వచ్చినారు అంటే సిఐ గారు ఏంది ఇందాక రూల్స్ మాట్లాడినారు కదా అంటే ఇంకేం రూల్ ఉందప్ప అంతా ఇప్పుడు పుష్ప గాడి రూలే అన్నట్టు రియల్ గా పుష్ప బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది. నిజంగానే అవును, మీరు అన్నట్టుగా పుష్ప 2 ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది. ఆ సీన్ నాకు పడడం కూడా చాలా మంచి మంచి మూమెంట్. అంటే స్టార్టింగ్ సీన్ అది డబ్బులు పంచడం అదంతా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, హీరో ఎలివేషన్ అవన్నీ ఉంటాయి. ఆ సీన్ నాకు సపరేట్గా పడింది. సో అది బాగా కనెక్ట్ అయ్యాను అనమాట, ఆడియన్స్కి కూడా మంచి రికగ్నైజ్ వచ్చింది ఆ సీన్లో. ఆ సీన్ తర్వాత కూడా మళ్ళీ డైరెక్టర్ గారు అలా కంటిన్యూ చేసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్లో దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్ అనేది అక్కడ మేము హీరో గారితో పాటు కోరస్గా చేస్తాం. అది చాలా బాగా అదే ఒకటి రికగ్నైజ్ అయింది. ఆ తర్వాత కిసక్ సాంగ్లో పెట్టాడు మా అందరినీ. ఆ హీరోయిన్ వచ్చి నన్ను లైప్ అప్ చేస్తే ఎగిరి పడతాను, ఆ సీన్ చేశాను. తర్వాత రష్మిక మందన గారు పక్కనే డ్యాన్స్ చేయించారు, అదొక ప్లేస్. అండ్ డబ్బుని చూసి పడిపోతాను నేను, ఏదైతే హీరోలు ఉందో సినిమాకి డబ్బు, ఆ డబ్బుని చూసి పడిపోయినప్పుడు బాగా ఇవన్నీ అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బాగా రికగ్నైజ్ అయిపోయాను ఆడియన్స్కి. అది నాకు చాలా ప్లేస్. అండ్ ఇంకోటి లాస్ట్ దట్టు క్లైమాక్స్లో కూడా ఉంటాను. అయితే అల్లు అర్జున్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారండి, ఆయన మీతో ఎలా ఉండేవారు? అల్లు అర్జున్ గారు సెట్లోకి ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చేస్తాడో పుష్పరాజుగా మారిపోతాడు మేడం. ఇంకా మొత్తం అంటే మాతో ఏదైనా మాట్లాడాలన్నా కూడా పుష్పరాజుగానే ఉంటాడు. అంటే ఆ సీన్కి సంబంధించే మాట్లాడతారు తప్ప అవుట్ ఆఫ్ విషయాలు ఏం మాట్లాడరు. మాకు కూడా అదే కావాలి, సీన్లో ఇన్వాల్వ్ అయిపోతాము. సరే మీ ఇది ఇది ఇప్పుడు సపోజ్ నాది టైమింగ్లో ఆ డైలాగ్ ఉందనుకోండి, నేను ఈ డైలాగ్ చెప్పాను మీరు టైమింగ్లో చెప్పాలి అని చెప్పేసి ఒకసారి అన్ని చూసుకుంటాం, మానిటరింగ్ చూసుకొని షార్ట్లోకి వెళ్తాం. సో ఆయన బాగా సీనియర్ కాబట్టి చాలా అంటే మాకేమైనా మేము చిన్న ఏదైనా మిస్టేక్ చేసినా కూడా చెప్తాడు, చూసుకోండి ఏం పర్లేదు కూల్ భయపడకండి. అంటే కొందరు చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉండే వాళ్ళు అంటే భయపడిపోతారు కదా, టెన్షన్, ఎందుకంటే పెద్ద హీరో గారు కదా ఏమన్నా తిడతారేమో ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని భయపడుతుండే. కానీ మన హీరో గారు మాత్రం చాలా కూల్గా సపోర్ట్ చేసేవాడు. అది చాలు కదా, యాక్టర్స్ కి కో యాక్టర్స్ అంటే సపోర్టింగ్ అనేది చాలా మంచి బెస్ట్ కాంప్లిమెంట్, చాలా అవసరం. మీకు ఒక బూస్టప్ లా ఉంటుంది కదా అలా చేస్తుంటే. అయితే పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే పుష్ప 3 కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అప్పుడే దాని మీద అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి ప్రేక్షకుల్లో. పుష్ప 3లో మీరు ఉన్నారా? పుష్ప 3 అంటే మేడం యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప అనేది లోకల్, పుష్ప 2 అనేది నేషనల్ అయిపోయింది. పుష్ప 3 అంటే ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటే ర్యాంపేజ్. సో ఆ మూవీ ఇంకా మొత్తం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు అనేసి అన్నారు డైరెక్టర్ గారు. టోటల్గా అయిన తర్వాత నా క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తే పిలిస్తే, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఉంటుందండి మీ క్యారెక్టర్, ఎందుకంటే 1లో ఉంది 2లో ఉంది, 2లో అయితే మొత్తం హీరోతో పాటు పక్కనే మీరు ఉన్నారు కాబట్టి 3లో ఖచ్చితంగా ఉంటుందని. ఉంటే ఇది ఎక్కువగా ఫారెన్ లో ఉంటుంది మేడం, ఆల్రెడీ పాస్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కూడా మా దగ్గర. సో అప్పుడే అన్నారనమాట మాకు దుబాయ్లో అలా ఉంటుందని. అది మేము 2లోనే అనుకున్నాం యాక్చువల్గా, దుబాయ్ బ్యాంకాక్ అలా వెళ్ళాలి అన్నారు. అది మమ్మల్ని తీసుకెళ్ళలేదు అనుకున్నాను, చూస్తే 3కి లీడ్ ఇచ్చారు. అంటే మేబీ ఉండొచ్చు, అప్పుడు అది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో మేము కూడా ఉండాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే మీ క్యారెక్టర్ ని సగటు ప్రేక్షకులుగా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఆ స్లాంగ్, ఆ మాట్లాడే విధానం అదంతా మేము కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అవే కనిపిస్తే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మన తెలుగులో చిత్తూరు స్లాంగ్ వాడారు, మిగతా వాటిలలో యాజ్ యూజువల్ లాంగ్వేజెస్ వాడారు అనమాట. అంటే హిందీలో హిందీ, మలయాళంలో తమిళ్లో తమిళ్, అలా వాడడం వల్ల ఈజీ అయిపోయింది. వాళ్ళందరికీ ఒకే స్టేట్ కదా, అంటే ఇప్పుడు హిందీ అయితే దాదాపు ఒక 16 స్టేట్స్ 17 స్టేట్స్ వరకు అంత హిందీలో మాట్లాడడం వల్ల వాళ్ళందరికీ ఈజీ అయిపోయింది అనమాట స్లాంగ్ అనేది. ఇక్కడ కొంచెం కొందరికి లైట్ గా అర్థం కాకుండా, అంటే చిత్తూరు స్లాంగ్ కొందరికి అర్థం కాదు, కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోయినా కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది కదా, డిఫరెంట్ గా అనిపిస్తుంది. తర్వాత మెల్లగా అర్థమవుతుంది ఇక్కడ. అయితే మీ రెమ్యూనరేషన్ పుష్ప 2లో ఎంత అంటే చెప్తారా?
యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏ మూవీ అయినా అంటే మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక రేట్ ఉంటుంది మేడం, తర్వాత మీరు సీనియర్ అయిన కొద్దీ కూడా పెరుగుతుంటుంది. మాకు అలాగే నేను పుష్ప కంటే ముందు కొన్ని మూవీస్ చేసి ఉన్నాను ఆల్రెడీ, విధి అని చెప్పేసి అలా కొన్ని సినిమాలు. అంటే ఆ సినిమాలు చేయడం వల్ల దృశ్యం 2 కానీ సీత, నేను రాజు నేనే మంత్రి, అంటే అప్పట్లో నాకు ఒక రెమ్యునేషన్ ఉండే, దానికి డబుల్ పుష్ప 2లో తీసుకున్నాను. పుష్ప 2కి వచ్చేసరికి 3 తీసుకున్నాను. సో పెరిగింది, యాజ్ యూజువల్ ఎవరికైనా పెరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ రెమ్యునేషన్ మేడం. అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు, దానిలో నో డౌట్. అయితే అల్లు అర్జున్ గారికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందండి. సో ఇప్పుడు ఏంటంటే పుష్ప మూవీలో ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది అని చాలా మంది దీని మీద డిస్కస్ చేస్తారు. ఆస్కార్ అవార్డు వస్తే నిజంగానే అందరికీ గర్వకారణమే, అది ఇండియన్ సినిమాకే చాలా గర్వకారణం. సో ఆస్కార్ అవార్డు గురించి మీరు ఏమన్నా మాట్లాడతారు? ఆస్కార్ అవార్డు అంటే మేడం ఇప్పుడు నేషనల్ అవార్డు అయితే వచ్చింది, యాక్చువల్లీ 1కి 2కి కూడా కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఆ జాతర సీక్వెన్స్కి కానీ అండ్ క్లైమాక్స్కి కానీ హీరో గారు చేసిన ద బెస్ట్ యాక్టింగ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అంటే లైక్ ఆ సీక్వెన్స్లలో అట్లాంటి జాతర దాంట్లో చేయలేదు. సో ఖచ్చితంగా అయితే నేషనల్ అవార్డు మళ్ళీ వస్తుంది, ఆయనతో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే మన RRRకి ఆస్కార్ వచ్చాయి. ఆ విధంగానే పుష్ప 2కి కూడా ఆశించడంలో తప్పులేదు మేడం, ఎందుకంటే కొన్ని కేటగిరీస్లో వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. ముఖ్యంగా హీరో గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి అయితే అంటే మన దేశం మొత్తం ముగ్ధులైపోయారు. అదే విధంగా ఫారెన్లో కూడా చాలా మంది చూస్తున్నారు. సో ఇంకా ఇది లాంగ్ రన్లో అలా కొనసాగుతుంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జపాన్లో అక్కడ బాగా ఆడుతుంది సినిమా, అలా మొత్తం వరల్డ్ వైడ్ కొంచెం కనెక్ట్ అయిపోయింది అనుకో, ఆస్కార్ కూడా ఈజీగా వస్తుంది అనేసి అందరు మన క్రిటిక్స్ అనుకుంటున్నారు. సో రావాలని మనం కూడా యాజ్ ఇండియన్ గా కోరుకుందాం. అవునండి, ఖచ్చితంగా వస్తే మనందరికీ గర్వకారణమే కాబట్టి రావాలని కోరుకుందాము. అయితే సాంగ్ అందులో ఒక కిసక్ అనే సాంగ్ ఉంది కదా అండి, అందులో శ్రీలీలతో పాటు మీరు కూడా యాక్ట్ చేశారు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? శ్రీలీల గారితో చేసిన సాంగ్ పార్టీ సాంగ్ అండి, చాలా ఇప్పుడు బాగా రెస్పాన్స్ ఉంది, ముఖ్యంగా మాస్ కి. అది వచ్చేసి దెబ్బలు పడతాయిరు రాజా దెబ్బలు పడతాయిరు అన్నట్టు, అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు పాడుకుంటున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు తినకపోతే రే దెబ్బలు పడతాయి అందరికీ వస్తుంది, ఒక హస్బెండ్ వైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ రీల్స్ లో ట్రెండింగ్ లో ఉంది అది. సో ఆ సాంగ్ లో నాకు అవకాశం ఇవ్వడం కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. దానికి ముఖ్యంగా హీరో గారు బాగా సపోర్ట్ చేశారు నాకు, ఎందుకంటే యూనిక్ ఒక ఉన్న లుక్ కావాలి అనేసరికి గణేష్ ఆచార్య మాస్టర్ ఆల్రెడీ స్టార్టింగ్ బిట్ లో పెట్టారనమాట మా అందరిని ఫ్రెండ్స్. అందులో కిస్ కిస్ కిసక్ అని డాన్స్ ఆడతాం, ఆడగానే ఆయన గుర్తు పెట్టుకున్నాడు, అరే ఆయన బాగున్నాడని ఫస్ట్ రష్మిక మందాన గారు పక్కన పెట్టి ఒక స్టెప్ వేయించారు. మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీలీల గారు వచ్చి హిప్ హాప్ చేస్తే ఎగిరి పడడం ఉంటుంది. అది ఎవరిని పెడదాం అని చూస్తే హీరో గారు నన్ను సజెస్ట్ చేశారు. ఆయన కూడా గణేష్ ఆచార్య మాస్టర్ కూడా భలే ఉంటాడు అచ్చాయ బందా అని చెప్పేసి నన్ను పెట్టారనమాట. అది హిప్ హాప్ చేసినప్పుడు పడతాను. అప్పుడు హీరో గారు కూడా చాలా సార్లు అడిగారు నన్ను, నువ్వు హెవీ బాడీ ఉంది పడుతున్నావు మళ్ళీ బెక్స్లో ఏమైనా ప్రాబ్లమా అంటే ఓకే సార్ అన్నాను. 4 times పడ్డాను, ఏం కాలే. 5th time టేక్ ఓకే అని పడ్డాను, అప్పుడే పట్టేసుకుంది ఇక్కడ. అయితే అప్పుడే వెంటనే స్ప్రే అవి తెప్పించి పెయిన్ కిల్లర్ కొట్టగానే తగ్గిపోయింది. అంటే ఆ హ్యాపీనెస్లో ఇంకా అంత మంచి సీన్ పడినప్పుడు అలా కొన్ని సీన్స్ చాలా పడ్డాయి. అంటే మంచి స్క్రీన్ స్పేస్లో కూడా మంచి సీన్స్. అండ్ హీరో గారికి సెల్యూట్, హీరో గారు ఉండి షెకావత్కి సెల్యూట్ కొట్టంటారు అంటాడు, అప్పుడు వచ్చి సెల్యూట్ కొడతాం. అప్పుడు కూడా నన్ను ముందు పెట్టి అంటే ఆ సెల్యూట్ కొట్టేయడం అవన్నీ బాగా రిజిస్టర్ అయ్యాయి అన్నమాట ప్రతి సీన్. సో పెద్ద సినిమాల్లో చిన్న అంటే పెద్ద యాక్టర్స్ ఉంటారు మేడం, మెయిన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు సినిమాల్లో జస్ట్ కనిపిస్తే చాలా అనుకుంటారు. దట్టు మనకు డైలాగ్స్ ఇచ్చి అండ్ సాంగ్లో వాడడము, మొత్తం మూవీ మొత్తం వాడడం కూడా నా అదృష్టం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో గారు వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, డైరెక్టర్ గారు కానీ డైరెక్షన్ టీం ప్రతి ఒక్కళ్ళు నాకు నీది కొంచెం యూనిక్ లుక్ ఉంది నేను బాగా వాడతాము అని చెప్పి అనేసి అన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అంటాడు కదా, అప్పుడు ఆ సీన్లో కూడా హీరో గారు వెనకలే ఉంటాం, అలా వస్తాము. అవన్నీ చాలా బాగా అంటే ప్రతి సీన్లో మమ్మల్ని అంటే ఇంపార్టెంట్ సీన్లో ప్రతి సీన్లో వాడారు అన్నమాట. పక్కనే ఉన్నారు కదా హీరో, పక్కనే ఉన్నారు కాబట్టి. ప్లస్ అంటే మీరు ఇప్పుడు అన్నారు హైదరాబాద్ నేను బోర్న్ అండ్ బోటప్ అంతా అని, బట్ చిత్తూరు స్లాంగ్ చాలా చక్కగా మీరు అంటే చిత్తూరు అబ్బాయి అన్నట్టు మాట్లాడారు. అది ఎలా నేర్చుకున్నారంటే దానికోసం స్పెషల్ గా మీరు ఏమన్నా మళ్ళీ బై హార్ట్ చేయడం డైలాగ్స్ అలాంటివి ఏం లేదు మేడం. అంటే ఫస్ట్ చెప్పారా అండి చిత్తూరు స్లాంగ్ లోనే మాట్లాడాలి అనేది? సినిమా మొత్తం అందరు చిత్తూరు స్లాంగ్ లోనే మాట్లాడతారు మేడం. అది యాక్చువల్ గా చిత్తూరు నేపథ్యంలో కల్పిత పాత్రలతో రాసుకున్న చిత్రం. అది మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది కల్పిత పాత్రలతో అనేసి. సో ఆ చిత్తూరు స్లాంగ్ పైన సినిమా అంతా జరుగుతుంది. ఆ చిత్తూరు స్లాంగ్ మాట్లాడాలని చెప్పేసి స్టార్టింగ్ వెళ్ళగానే స్క్రిప్ట్ ఇచ్చారనమాట.
నేను యాజ్ యూజువల్గా మనం తెలుగులో మాట్లాడతాం కదా, అలా పాకాల రవి, మునమ్మ ఇలా చదివా. అలా కాదండి, మామూలుగా చిత్తూరు స్లాంగ్లో ఒక స్లాంగ్ ఉంటుంది, మాడ్యులేషన్ ఉంటుంది. పాకాల రవి మునమ్మ అలా చదువుతుంటారు. అంటే ఓకే సార్ అని చదివేశా. ఏ బాగా చదువుతున్నాయండి మీ చిత్తూరు. లేదు సార్ మీరు చెప్పారు అంటే నాకేంటంటే యాజ్ ఏ యాక్టర్ కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పారనుకో స్లాంగ్ మాడ్యులేషన్ తీసుకొని ఇంకా మా డ్యూటీగా మేడం, సో అందులో కొంచెం ఈజీగా పట్టేసి దానికోసం మీరు అన్న స్పెషల్ గా ప్రాక్టీస్ చేస్తారా? నేనేం చేయను, అలా ఏముండదు, బట్ వాళ్ళు చెప్పంగానే పట్టేస్తాను. అంటే నాకు ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా అంటే ఆ డైలాగ్స్ ఆల్రెడీ ఉంటాయి, మనం కూడా చెప్తాం, కానీ ఏ విధంగా చెప్పాలని వాళ్ళు చెప్పారంటే మనకి ఈజీగా అయిపోతుంది అలా. సో ఆ డైలాగ్ డెలివరీ మాత్రం మీది మాత్రం ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. 1 లో కూడా ఉంది అది, సేమ్ అదే 2. అలాగే అల్లు అర్జున్ గారు కిల్లి నవ్వులతో చెప్తారు ఆ డైలాగ్ కదా, ఆ చిత్తూరు స్లాంగ్ ని నవ్వులతో చెప్తారు సినిమా మొత్తం. ఆయన దానికోసం ఏమన్నా స్పెషల్ గా ప్రాక్టీస్ చేయడం అలా? సార్ అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, అంటే దాని ముందే చాలా దానిపైన వర్క్ చేశారంట ఆ క్యారెక్టర్కి. అందుకే ఫస్ట్ 1 మూవీకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సార్ది ఏంటంటే మెయిన్ ఫుల్ లెంత్ అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సారే కదా. ఇప్పుడు హీరో గారిదే మెయిన్, హీరో గారి పైన అన్ని 100 కోట్ల సినిమా పెట్టి తీస్తారు, మేము పక్కన క్యారెక్టర్ జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. హీరో గారు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి సీన్ ప్రతి షాట్ని బాగా రాకపోతే మళ్ళీ రీటేక్ తీసుకొని పర్ఫెక్ట్గా వచ్చే వరకు చేసేవాళ్ళు, అందుకే అంత పర్ఫెక్షన్గా వచ్చాయి ప్రతి షాట్స్. అయితే దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మూవీలో జాతర సీన్ అండి. అసలు అల్లు అర్జున్ గారు అందులో యాక్టింగ్ బీభత్స, సాంగ్ లో కానీ జాతర సీన్స్ లో కానీ, సో అది ఎలా జరిగింది షూట్ అంటే? అది నిజంగా మేడం గూస్ బంప్స్ వస్తాయి. ఎర్ర ఎర్రని పారాని పెట్టి మమ్ము పాలించవచ్చే గంగో రేణుక తల్లి అని చెప్పి సాంగ్ ఉంటుంది, అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అది హీరో గారు అమ్మవారిలా పూనక అమ్మవారు అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా అమ్మవారిని బాగా నమ్ముతారు, మనమే కాదు హిందీలో మన ఇండియా వైజ్గా మాత అంటారు వాళ్ళు, కాళీమాత మాతాల ఆ అమ్మవారు పూలినట్టుగా ఆ సాంగ్ రాగానే హీరో గారికి అమ్మవారు పూనింది అనుకుంటారు ఇంక అందరు. అంత సేమ్ అమ్మవారి లాగా ఆ సాంగ్ మొత్తం జాతరలో డ్యాన్స్ చేయడం జరిగింది. అమ్మవారిదే మొత్తం, అది మన తిరుపతిలో చేస్తుంటారంట గంగమ్మ జాతర, అది మనకు కళ్ళకు కట్టేటట్టు డైరెక్టర్ గారు చూపించారు. సో ఆ జాతరలో హీరో గారు అండ్ సాంగే కాకుండా వెంటనే ఒక ఫైట్ ఉంటుంది, ఆ శారీ ఆ గెటప్తో ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ ఉంటుంది, అవన్నీ అసలు ఆ గెటప్తోనే దాదాపు ఒక 25 మినిట్స్ ఉంటుంది మేడం సీక్వెన్స్ మొత్తం, సాంగ్ ఫైట్ అండ్ సీన్స్ కలిపి. అది చాలా అద్భుతంగా చేశాడు హీరో గారు. అండ్ హీరోయిన్ కూడా సపోర్టింగ్గా రష్మిక మందాన గారికి అక్కడ మంచి స్కోప్ ఉండే. ఆ సీన్స్ అసలు థియేటర్లో మెయిన్ ఎక్కువగా రిపీటెడ్గా ఆడియన్స్ ఆ సీన్స్ కోసం, అది అండ్ క్లైమాక్స్ ఫైట్ మేడం అసలు రప్ప అని ఒక్కొక్కరిని నరుకుతా ఉంటాడు, చంపుతుంటాడు ఒక్కొక్కరిని. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరు ఆగట్లేదు అనమాట. కూర్చొని లేరు, అందరూ నుంచినే ఉన్నారు అని కూడా. నభాకాంత్ అని చెప్పేసి కొత్త ఫైట్ మాస్టర్ మేడం, అంటే ఇంతకుముందు కూడా చేశాడు, ఇప్పుడు బాగా అసలు ఆయనదే పేరు వినిపిస్తుంది ఎక్కడ చూసినా. ఆయన చేశారు మేడం, బాబా ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది. అండ్ ఇంకోటి సినిమాలో కూడా మన డ్రాగన్ ప్రకాష్ గారు అని ఉంటారు, సార్ కూడా చాలా సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ మూమెంట్స్ చిన్న అన్ని అండ్ పర్యవేక్షణ అలా చేయడం జరిగింది. ఆయన కూడా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ప్రొడక్షన్ బాయ్ కానీ సెట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కష్టపడడం వల్ల ఈ రోజు ఇంత సక్సెస్ ఎంజాయ్ చేయడం. కరెక్ట్ అండి, ప్రతి ఒక్కరు కష్టమే కదా సినిమా అంటే. సార్ బిగ్ బాస్ 4కి మీరు ఒక యాడ్ చేశారు కదా, అయితే ఇప్పుడు నిజంగా బిగ్ బాస్లో మీకు అవకాశం వస్తే కనుక 8 సిరీస్ ఏదో నడుస్తున్నట్టుంది కదా, సో అందులో అవకాశం వస్తే కనుక మీరు వెళ్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే మేడం అప్పుడు నేను యాక్చువల్గా యాడ్ ఫిలిం చేశాను అనమాట నాగార్జున గారితో. సో అప్పుడే నేను వెళ్తున్నా అని చెప్పేసి బాగా బయట పబ్లిసిటీ అయిపోయింది. సో అప్పుడైతే ఇంకా అసలు వెళ్ళేది లేకుండా అప్పుడు ఓన్లీ నేను యాడ్ ఫిలిం చేయడం. అండ్ ఇప్పుడు కూడా కొందరు అంటున్నారు చూడాలి, అంటే ఒకవేళ అవకాశం అండ్ ఆ డేట్స్ ఖాళీ ఉండాలి, అన్ని అనుకూలంగా ఉంటే చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంది మీకు, వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది. సో అయితే చాలా మంది హీరోస్ని చూసి కానీ లేకపోతే మీలాంటి వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అందరినీ చూసి ఒక మూవీకి వచ్చేయాలి అన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అలాగే పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే అందరూ నువ్వేంట్రా నువ్వు చేయగలవు అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సరే గోల్డెన్ స్పూన్తో పెరిగి వాళ్ళు వచ్చారు వాళ్ళు వేరే ఉంటారు. అలా కాకుండా మధ్య మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా మంది వస్తారు. సినిమా కష్టాలు అంటారు,
అంటే సామాన్యంగా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమి? మేడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరిది ఎవరి సొత్తు కాదు. ఎవరి అబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని మన సాంగ్‌లో ఉంది మన సినిమాలో ఒక సినిమా. అలాగా ఇక్కడ టాలెంట్ అనేది ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది. కానీ సినిమాల్లోకి వచ్చేవాళ్ళు చాలామంది మధ్య తరగతి వాళ్ళైనా సరే, పూర్ పీపుల్ అంటే ఏమంటారు కింది స్థాయి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు. కానీ వాళ్ళు కొంచెం ఆర్థిక స్తోమత కూడా చూసుకోవాలి మేడం. హ్మ్. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో విలేజ్‌లలో నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్‌లో ట్రై చేసుకోవాలి. అవును. ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్‌లోనే రావాలి. ఎక్కువగా ఆఫీసులు, స్టూడియోస్ ఉంటాయి. ఆళ్ళు చేసే తరుణంలో వాళ్ళకి కావాల్సింది రూమ్, ఫుడ్ ఇవన్నీ కావాలి. అంటే హ్మ్. కనీస సౌకర్యాలు అన్నీ కావాలి. అండ్ ఇక్కడ నా ఆఫీస్‌కెళ్ళినా కూడా డ్రెస్ సెన్స్ బాలేకపోతే నేనక్కడ సరిగ్గా చూడను. ఓహ్! సో, ఇప్పుడు చాలామంది అలాగే వచ్చున్నారు. పాపం వాళ్ళకి అవకాశాలు దొరకక జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వెళ్తుంటారు. హ్మ్. లేదంటే హ్మ్. ఏదో ఒక వర్క్ చేస్తుంటారు సినిమా ఇండస్ట్రీలోనే. ఎప్పుడో ఒక రోజు అవకాశం రాదా, రాకపోదా చేద్దాం. అలా హ్మ్. కూడా కొన్నొస్తాయి. కానీ వెయిట్ చేయాలి. మనం వెళ్లి ఒక ప్లాట్‌ఫార్మ్ పైన నించున్నాం. మన ట్రైన్ రావాలి. ఆ ట్రైన్ ఆలస్యంగా వస్తుంది ఒక్కోసారి. ఆ వచ్చే వరకు ఓపికతో వెయిట్ ఓపిక చేయాలి. ఆ ఉండాలి. ఓపిక హ్మ్. అనేది ఉండాలి. ఆ ఓపిక తెచ్చుకోవడానికి ఎనర్జీ కూడా ఇంపార్టెంట్. హ్మ్. సో, అంత డబ్బు కూడా ఉండాలి. మనం ఏంటంటే ట్రై చేయాలి. ట్రై చేయడంలో తప్పు లేదు. కాకపోతే చూసుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకోవాలి. హ్మ్. కాకపోతే ఇప్పుడు కొంచెం అవకాశాలు బానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని జొమాటో అని అవి ఇవి చేసుకుంటూ హ్మ్. చేస్తున్నారు. కాకపోతే చేస్తారు. క్యారెక్టరే చేయాలి. యాక్టర్‌గా వచ్చే వాళ్ళకి మాత్రం యాస్ ఎ యాక్టర్‌గా నేను హ్మ్. సజెషన్ ఇచ్చేదేందంటే చాలామంది సినిమాల్లో వచ్చేసి ఏందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నించోడాలు అలాంటివి చేస్తారు. అలా ఉండిపోతారు అలా. హ్మ్. బంచులు బంచులుగా ఎళ్లి ఓహ్! హ్మ్. యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే సజెషన్ ఇది. హ్మ్. హ్మ్. యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం అది చిన్నదైనా, పెద్దదైనా క్యారెక్టర్ ఉండాలి. మీకంటూ డైలాగ్స్ ఉండి ఆ క్యారెక్టర్‌కి ఇంపాక్ట్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్ చేస్తేనే మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి ఉంటుంది. హ్మ్. లేదా ఏదో వెళ్ళిపోతుంటే అలా జాబ్‌లాగా అయిపోతుంటది. అది అదే. కూడా ఆ! ఒకే హ్మ్. రొటీన్ హ్మ్. లైఫ్ అయిపోతుంది. హ్మ్. ఆ రొటీన్ లైఫ్ బదులు మీరు జాబ్ చేసుకుంటే బెటర్. కానీ యాక్టర్ అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవాలి. హ్మ్. అది ఎవరితో అంటే చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు ఏదైనా. ఆ క్యారెక్టర్ నీది దాని ద్వారా నీకు నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ హ్మ్. వస్తుంది. నువ్వు వెళ్లి బంచ్‌లలో నించోవడము, చూడ్డాలు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో హ్మ్. తిరగడాలు అలాంటివి చేశారనుకోండి డైరెక్టర్స్ ఇవ్వరు ఆళ్ళకి క్యారెక్టర్స్ హ్మ్. ఇవ్వరనమాట. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయనుకో, సరే పెద్ద మూవీస్‌లో అయితే అట్‌లీస్ట్ డైలాగ్స్ ఉండాలి. హ్మ్. డైలాగ్స్ ఉంటేనే మీరు రికగ్నైజ్ అయితారు. అయి నెక్స్ట్ వేరే చిన్న మూవీస్‌లో మంచి క్యారెక్టర్స్ వస్తాయి. కానీ వీళ్ళు చాలామంది చేసే తప్పేందంటే అంటే యాక్టర్ అవుదాం అనుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళకింకా డబ్బులు లేవు అని జెప్పేసి బ్యాక్‌గ్రౌండ్‌లలో ఎళ్ళిపోవడం, లేకపోతే జూనియర్ అదే. ఆర్టిస్ట్‌గా హ్మ్. ఎళ్ళిపోవడము, హ్మ్. లేదంటే ఏదో ఒకటి అందులోనే ఏదో పని జేయడం. అలా జేయడం వల్ల అలా ఉండిపోతున్నారనమాట. హ్మ్. మళ్ళీ తర్వాత మాకు అవకాశాలు ఎందుకొస్తలేవు అని వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. కాకపోతే వాళ్ళకి మైనస్ పాయింట్ అది. మీరు బయట ఏ జాబ్ చేసుకుంటే పర్లేదు, పర్లేదు. కానీ క్యారెక్టర్ జేయాలి. హ్మ్. క్యారెక్టర్ మీన్స్ ఏదో ఒకటి. ఒక పాలవాడుండు. మేడం ఆ! పాలేసాము ఆ! 1 మంత్ ఒక బిల్ ఇంత డైలాగ్‌తో ఒక చిన్న అయింది. క్యారెక్టర్. మీ బిల్ ఇంత అని జెప్పి హ్మ్. అలా డబ్బులు అలా ఉండాలి. రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్స్ చేయాలి. హ్మ్. చేస్తే వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. హ్మ్. అండ్ టాలెంట్ అనేది అందరికుంటుంది మేడం. సో, ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఉంటాయి. హ్మ్. చూసుకోవాలి. కొంచెం ఆర్థిక స్తోమత మెయిన్ చూసుకొని రావాలి. హ్మ్. ముఖ్యంగా విలేజర్ అంటే చాలా మారుమూల గ్రామాలలో నుంచి వస్తుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని అమ్మ, నాన్న వాళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. హ్మ్. తర్వాత లైఫ్ కూడా ఉంటుంది. ఇందులోకొచ్చామంటే ఇది వేరే ప్రపంచంలా ఉంటుందసలు. హ్మ్. మనకు టోటల్లీ మనము అక్కడ మన విలేజ్‌లలో మన ఫ్రెండ్ సర్కిల్‌లో మనం చూసింది వేరే ఉంటుంది. అండ్ సినిమా ఫీల్డ్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం అది. అవునండి. రంగుల అవును. ప్రపంచం కరెక్ట్. అది. అవును. ఆ హ్మ్. ప్రపంచంలోకొచ్చి మునిగిపోకుండా లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా హ్మ్. మంచి అంటే ఒక మంచిగా చేసుకుంటే మళ్ళీ మంచిగుంటుంది. హ్మ్. ప్లస్ సక్సెస్ అంటారా? సక్సెస్ వస్తదా? రాదా? అనేది అది ఎవరు చెప్పలేం. హ్మ్. ఎందుకంటే అది ఎవరికీ తెలీదు. కాకపోతే నువ్వు వచ్చిన వర్క్ అంటే చేసుకుంటూ వెళ్తున్నావనుకో అదే సక్సెస్ హ్మ్. అనుకోవాలి. అది కష్టపడుతూ ఉంటే అదే కష్టపడుతూ సక్సెస్ ఉండాలి వస్తుంది. వస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది హీరోస్ గురించి నేను అడుగుతాను. సో, మీకు వాళ్ళ గురించి మీకున్న అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ యాహ్! మీరు యాక్ట్ చేసిన 'అల్లు అర్జున్' గారి గురించి. అల్లు అర్జున్ గారు మేడం స్టైలిస్ట్ హార్డ్ వర్కర్. 'మహేష్ బాబు'. మహేష్ బాబు మనందరికీ తెలుసు. హ్మ్. మంచి ఏమంటారు కమ్‌బ్యాక్ హీరో. హ్మ్. అంటే అందరంటారు మంచి అందగాడు, హ్మ్. మంచి అది క్లాసిక్ హీరో. కానీ మంచి కమ్‌బ్యాక్ హీరో. అంటే ఏదైనా చిన్న అంటే ఒక ఫ్లాప్ వచ్చిందనుకో నెక్స్ట్ మూవీకి మంచి కమ్‌బ్యాక్ పెద్ద బ్లాక్ అవును. బస్టర్‌తో వస్తాడు. అవును. 'జూనియర్ ఎన్టీఆర్' గారు. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే మాస్‌కా హ్మ్. బాస్. కరెక్టే. హ్మ్. 'చరణ్' గారు. చరణ్ గారొచ్చేసి మెగా అంటే మా ఇద్దరు పేర్లు పెట్టుకున్నారు కదా! హ్మ్. హ్మ్. మెగా పవర్ స్టార్ లాగా హ్మ్. హ్మ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. 'పవన్ కళ్యాణ్' గారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది హ్మ్. ఉంటది అంతే. అంతేనా? యాహ్! రైట్.